నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు అట్లీ సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై అనౌన్స్మెంట్ రాకముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పక్కా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఒక పవర్ఫుల్ డాన్ చుట్టూ తిరిగే కథతో అట్లీ ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ను అట్లీ ఎంపిక చేసినట్లు సమాచారం. టైగర్ ష్రాఫ్ పాత్ర సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, బన్నీ టైగర్ కాంబినేషన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్ లో టైగర్ కున్న ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయంలోనూ అట్లీ భారీ తారాగణాన్ని లైన్ లో పెట్టారు. ఇప్పటికే దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో మరిన్ని గెస్ట్ రోల్స్ కూడా ఉండబోతున్నాయట. కాగా అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందనే లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఇటీవల లోకేష్ కనగరాజ్ హైదరాబాద్ కు రావడం, అల్లు అర్జున్ ని కలవటం వంటి పరిణామాల నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా దాదాపు ఖరారైందని ఫిల్మ్ నగర్ సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఇర్నేని, వైర్ రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత లోకేష్ తో చేయనున్న సినిమా షూట్ లో అల్లు అర్జున్ పాల్గొంటారని చెప్తున్నారు. అలాగే జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాల తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని, సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో ఆధ్యాత్మిక టచ్ తో ఈ సినిమా కథ సాగుతుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.